ఆల్ ఇదైతే ఫ్రైడే రోజు మినీ వ్లాగ్ అండి. సో నేను ఫ్రైడే కదా నేను పూజ చేసుకుందాం అని చెప్పి త్వరగా ఇంటి పనులైతే కంప్లీట్ చేసుకొని పూజ గదిలోకి అయితే వచ్చాను. సో పూజ గది కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లీన్ చేసుకొని నాకు కావాల్సిన వస్తువులు అయితే పక్కన పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి పూజ చేసే అలవాటు ఉంది? ఏదో పూజ చేస్తే ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ప్రశాంతంగా ఉన్నట్లు అలా ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను పూజ చేసుకుందాం అని చెప్పి అయితే ఫస్ట్ నాకు వచ్చిన విధంగా నేను పూజ చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే నేను అసలు పూజ చేసేదాన్ని కాదండి. 10కి ఆఫీస్ అయితే 9:59 వరకు కూడా బెడ్ మీదే నిద్రపోతూ ఉండేదాన్ని. 10కి లేచి ల్యాప్టాప్ పట్టుకునేదాన్ని, డైరెక్ట్గా ఆఫీస్కి అటెంప్ట్ చేసేదాన్ని. ఇంకా ఆఫీస్ కాల్ అయిపోయాకే బ్రష్ చేసి టిఫిన్ చేసి అలా చేసేదాన్ని. బట్ పెళ్ళైన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్. నేనే ఉదయాన్నే లేచి ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. అందుకే అంటారేమో పెళ్ళైతే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అంటారే అని చెప్పి. ఎందుకంటే మనం పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత కంప్లీట్గా చేంజ్ అవుతారు అన్నది నేను అస్సలు అగ్రీ చేయలేదు. బట్ మనకి ఏదన్నా అయితేనే కదా మనం అగ్రీ చేసేది. మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఇలానే పూజ చేస్తారా? అండ్ మీరు ఎలా ప్రశాంతంగా ఉండడానికి ఎలా మీ డే అనేది ఎలా స్టార్ట్ చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.